కళ నిజమైన వేళ మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. సుమారు 32 ఏళ్ల క్రితం విమానాశ్రయం మూత. అయితే గతంలోని జీవోజారట మమనూరు ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణకు 205 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసింది. ఎయిర్పోర్ట్ కట్టడానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డిపిఆర్ సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి రోడ్లు భవనాల శాఖ లేఖ రాసింది. మమనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ సంస్థ విరమించుకోవడంతో పనులు ప్రారంభం కారణాయట. 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని విరమించుకున్న జిఎంఆర్ సంస్థనట ఎన్ఓసికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆమోదమట. త్వరగా నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశమట. కళ సాకారం అయిందన్న మంత్రి కోమటిరెడ్డి కొండా సురేఖ. మమనూరు ఎయిర్పోర్టుకు మళ్ళీ రెక్కలు వచ్చినాయట. అయితే వరంగల్ దగ్గర మమనూరు దగ్గర అంటే మన రాష్ట్రంలో కూడా హైదరాబాద్ తర్వాత వరంగల్లోనే ఎయిర్పోర్ట్ రాబోతూ ఉంది త్వరలోనే. వరంగల్ అనేది మధ్యలో ఉంటుంది కాబట్టి ట్రై సిటీ మధ్యలోనే ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా దగ్గర చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసి చాలా మటుకు మన ఇక్కడ నుంచి పోయే వాళ్ళకు హైదరాబాద్ కన్నా వరంగల్ కాస్త దగ్గర అవుతుంది. అందరికి కూడా ఈ ఉత్తర తెలంగాణ ఇవన్నీ కూడా దగ్గర అవుతుంది కాబట్టి ఒకటి. రెండొక విషయం తీసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా రామగుండం కూడా పెద్దపల్లి దగ్గర మన రామగుండం దగ్గర కూడా ఎయిర్పోర్ట్ పడేది ఉంది. మొన్న కూడా హైదరాబాద్ కూడా రావాలని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. సరే ఏదేమైనా ముందైతే ఇక వచ్చిందే మోక్షం అన్నట్టుగా వరంగల్ అయితే ఇప్పుడు మొదలు కాబోతుంది. ఎందుకంటే ఆంధ్ర తీసుకున్నట్టయితే ఆంధ్ర ఎక్కడెక్కడ ఉందో ఎయిర్పోర్ట్ చాలా చోట్ల ఉన్నాయి. అంతే కదా, చాలా చోట్ల ఉన్నాయి ఆంధ్రలో. అంతేగా విజయవాడ అంటే గన్నవరం, వైజాగ్, తిరుపతి, రేణుగుంట చాలా ఉన్నాయి. విజయవాడ, కడప ఎయిర్పోర్ట్ అట, శ్రీ సత్యసాయి ఎయిర్పోర్ట్ ఉందట, ఉయ్యాల నరసింహ అది ఉందట, రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉందట. 9 ఉన్నాయి. 9 ఉన్నాయి. మనకు 8 ఉన్నాయి. 2, 3, 4, 5, 7 ఉన్నాయి. షాప్ క్యాంప్ వెళ్ళిపోయాడు కానీ ఇది యాక్సిడెంట్ అవర్ వెళ్ళిపోయాడు కానీ 7 ఉన్నాయి. మన దగ్గర మొత్తాన్ని తీసుకున్నట్టే 2 ఇప్పుడు మొదలు కాబోతా ఉన్నాయి. ఒకటే ఉంది. వరంగల్ కూడా త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఎవరైతే శ్రీకాకుళం సంబంధించిన ఎంపీ గారు గెలిచిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు దీనికి ప్రతిపాదన సిద్ధం చేయాలని త్వరగా కంప్లీట్ చేయమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. తెలంగాణలో కూడా వరంగల్లో 2వది ఎయిర్పోర్ట్ మనకు మొదలు కాబోతూ ఉన్నది. ఇక మనం కూడా త్వరగా హైదరాబాద్ పోకుండా అంటే ఎగ్జాంపుల్ మంచిర్యాల వాళ్ళు లేకపోతే కరీంనగర్ వాళ్ళు తొందర పోవాలంటే గంట లోపల వరంగల్ పోతారు, కారాడ పార్కింగ్ చేస్తారు, బియ్యం ఎక్కుతారు, ఢిల్లీలో దిగుతారు, ఎక్కుతారు, ఢిల్లీలో దిగుతారు. అంతే కదా, అంతే కదా, వాస్తవే కదా, దగ్గర అవుతుంది. అంటే చాలామందికి ఇక్కడ ఉత్తర తెలంగాణ వాళ్ళకు ఒక ఎయిర్పోర్ట్ పోవాలి, విమానం ఎక్కాలి కళ ఉంటుంది. చాలామంది కూడా విమానం ఎక్కాలని కళ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాలి, దూర ప్రయాణం, ఇక్కడ నుంచి అక్కడికి పోవాలా, ఆ నుంచి మళ్ళీ పోవాలా అనే ఆలోచన ఉంటుంది. కానీ దాని ఫేర్స్ అంటే దాని ఛార్జీలు తక్కువే, పోవడం రావడం ఎక్కువ అవుతుంది.